హలో ఎవరీవన్, వెల్కమ్ టు లర్న్ జీకే విత్ అంజీ. ఫ్రెండ్స్, మనం బేసిక్ 50 జీకే టాపిక్స్లో భాగంగా ఈ వీడియో వచ్చేసరికి క్లాస్ నెంబర్ 24 టాపిక్ నెంబర్ 16. సో ఎవరైతే ఫస్ట్ టైం వీడియోస్ చూస్తున్నారో ఒక ఆర్డర్ ప్రకారం వీడియోస్ చూడండి, మధ్య మధ్యలో చూడొద్దు. సో మనం టోటల్గా బేసిక్ 50 జీకే టాపిక్స్ టోటల్గా 50 టాపిక్లోని ఈ 50 టాపిక్స్ని మనం 100 వీడియోలు అనేది చెప్తున్నాము. ఫ్రీగా మీకు యూట్యూబ్లో నేను అప్లోడ్ చేస్తాను. ఈ 100 వీడియోలు కూడా మీకు నేను ప్లేలిస్ట్లో క్రియేట్ చేసి ఒక ఆర్డర్ ప్రకారం పెట్టాను. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లేలిస్ట్లోకి వెళ్ళి బేసిక్ 50 జీకే టాపిక్స్ అనే ఫోల్డర్ ఉంటుంది. అందులో మీకు ఆర్డర్ ప్రకారం క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 ఇలా మనకి క్లాసెస్ అనేవి ఉంటాయి. ఇప్పటివరకు మనం 23 క్లాసెస్ అనేది చెప్పుకున్నాం. ఈ వీడియోలో వచ్చేసరికి క్లాస్ నెంబర్ 24. సో ఆ 23 క్లాసెస్ చూసిన తర్వాత చూడండి. అయితే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న క్లాస్ వచ్చేసరికి మౌంటైన్స్ అనే టాపిక్. ఈ మౌంటైన్స్ అనే టాపిక్లో 2 పార్ట్స్ ఉంటాయి. సో పార్ట్ 1 అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు పార్ట్ 2 చెప్పుకుంటున్నాం. సో ఫస్ట్ అయితే పార్ట్ 1 చూసిన తర్వాత పార్ట్ 2 చూడండి, ఎందుకంటే దాని కంటిన్యూషన్ కాబట్టి మళ్ళీ మీకు అర్థం కాదు. సో అందులో మనకి పార్ట్ 2లో ఆల్రెడీ ప్రీవియస్ పార్ట్ 1లో మీకు ఒక క్వశ్చన్ అడిగాను నేను. ఈ క్రింది వాటిలో ఉత్తరం నుండి దక్షిణానికి వరుస క్రమంలో అమర్చండి. సో అందులో మనకి 2 పర్వత శ్రేణులు ఉన్నాయి, 2 నదులు ఉన్నాయి. సో ఇక్కడ మీకు వింధ్య, సాత్పుర, నర్మదా, తపతి. సో అందులో మనకి వింధ్యా పర్వతాలు ఎక్కడ ఉంటాయి అని చెప్పాను. సో మధ్యప్రదేశ్లో వింధ్యా పర్వత శ్రేణి ఉంటుంది. వింధ్యా పర్వత శ్రేణికి దక్షిణంగా ఉండే పర్వత శ్రేణి సాత్పుర పర్వత శ్రేణి. సో ఇలా వింధ్య, దాని తర్వాత సాత్పుర. సో దాని తర్వాత 2 నదులు ఇచ్చాను, నర్మదా నది, తపతి నది. ఈ వింధ్య, సాత్పుర పర్వతాల మధ్య గుండా ప్రవహించే నది మనకి నర్మదా నది. ఇలా మధ్యప్రదేశ్లో పుట్టి, సో ఇది మనకి మహారాష్ట్ర, దాని తర్వాత గుజరాత్. సో ఇలా మనకి నర్మదా నది అనేది ప్రవహిస్తూ ఉంటుంది. సో ఒక ఆర్డర్ ప్రకారం చూస్తే నేను మీకు మ్యాప్ పాయింటింగ్ నేర్పించాను కాబట్టి ఏది ఏ రాష్ట్రం అనేది మీకు అర్థమవుతుంది. సో మధ్యప్రదేశ్లో నర్మదా నది జన్మించి, సో దాని తర్వాత ఇలా మహారాష్ట్ర గుండా వచ్చి, సో మహారాష్ట్ర తర్వాత మనకి గుజరాత్లోకి ఎంటర్ అయ్యి, ఇలా మనకి ఈ ప్రాంతంలో గల్ఫ్ ఆఫ్ కంబట్ అనే ప్రాంతం ఇది. ఈ గల్ఫ్ ఆఫ్ కంబట్ అనే ప్రాంతంలో అరేబియా సముద్రంలో కలుస్తుంది. నర్మదా నది అనేది వింధ్యా, సాత్పుర పర్వతాల మధ్య గుండా ప్రవహిస్తుంది. ఈ నర్మదా నదికి ఉత్తరాన ఉండే పర్వత శ్రేణి ఏంటంటే వింధ్యా పర్వత శ్రేణి. ఈ నర్మదా నదికి దక్షిణంగా ఉండే పర్వత శ్రేణి ఏంటంటే సాత్పుర పర్వత శ్రేణి. సో దాని తర్వాత మనకి మహారాష్ట్రలో అజంతా పర్వతాలు అనేవి ఉంటాయి ఇక్కడ. సో ఈ సాత్పుర, అజంతా పర్వతాల మధ్య గుండా ప్రవహించే నది తపతి నది. సో ఇది కూడా మనకి మధ్యప్రదేశ్లో పుట్టి ఇలా మహారాష్ట్ర గుండా ఎక్కువ దూరం ప్రవహిస్తుంది. దాని తర్వాత గుజరాత్ వచ్చి, సో ఇక్కడ మనకి అరేబియా సముద్రంలో కలుస్తుంది. సో ఇది మనకి తపతి నది. సో ఈ 2 నదులు కూడా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ 3 రాష్ట్రాల గుండానే ప్రవహిస్తాయి. కాకపోతే ఏంటంటే నర్మదా నది మధ్యప్రదేశ్ గుండా ఎక్కువ దూరం ప్రవహిస్తే తపతి నది అనేది మహారాష్ట్ర గుండా ఎక్కువ దూరం ప్రవహిస్తుంది. సో ఇక్కడ చూసుకోండి ఆర్డర్ ఏంటి. ఫస్ట్ వింధ్యా పర్వత శ్రేణి ఉంది, దాని తర్వాత మనకి నర్మదా నది ఉంది. ఆ నర్మదా నది తర్వాత సాత్పుర పర్వత శ్రేణి, సాత్పుర పర్వత శ్రేణి తర్వాత తపతి నది అనేది ఉంటుంది. సో ఇక్కడ ఆప్షన్ ఏంటి, వింధ్య, నర్మదా, సాత్పుర, తపతి. సో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 2. సో మీకు నదులు కూడా నేను ఆల్రెడీ 5 పార్ట్స్ అప్లోడ్ చేసి పెట్టాను నేను. సో ఎవరైనా చూడకపోతే రివర్స్ అనేది మనకి రివర్స్ అని కొడితే వస్తుంది చూడండి. సో దాని తర్వాత సో మళ్ళీ ఇక్కడ ఒకసారి చూసుకోవచ్చు. సో ఇది మనకి వింధ్యా పర్వతాలు. వింధ్యా పర్వతాలకి దక్షిణంగా ఉండేది మనకి సాత్పుర పర్వతాలు. ఆ వింధ్యా, సాత్పుర పర్వతాల మధ్య గుండా ప్రవహించేది మనకి నర్మదా నది, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్. సో మళ్ళీ దాని తర్వాత మనకి మహారాష్ట్రలో ఉంటే ఇక్కడ అజంతా పర్వతాలు ఉన్నాయి. అజంతా పర్వతాలు, ఈ సాత్పుర, అజంతా పర్వతాల మధ్య గుండా ప్రవహించేదే తపతి నది. ఇలా మధ్యప్రదేశ్లో పుట్టి మహారాష్ట్ర, గుజరాత్ గుండా వచ్చి అరేబియా సముద్రంలో కలుస్తుంది. అంటే మనకి వింధ్యా పర్వతాలకి దక్షిణంగా నర్మదా నది, నర్మదా నదికి దక్షిణంగా సాత్పుర పర్వత శ్రేణి, సాత్పుర పర్వత శ్రేణికి దక్షిణంగా తపతి నది అనేది ఉంటుంది. సో దానికి దక్షిణంగా ఉండేదే అజంతా పర్వతాలు. ఈ అజంతా పర్వతాలకి దక్షిణంగా ప్రవహించే నది మనకి మళ్ళీ గోదావరి అనేది వస్తుంది. ఇలా గోదావరి నది మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ ఇలా వస్తాయి అన్నమాట. అది మళ్ళీ మనం రివర్స్ చెప్పుకునేటప్పుడు ఒక ఆర్డర్ వైజ్ మళ్ళీ అది వస్తాం. సో ఇక్కడ మనకి సెకండ్ పార్ట్లో ఎత్తైన పర్వతాల గురించి చూద్దాం. ఆల్రెడీ నేను మౌంటైన్ రేంజెస్ చెప్పాను. సో అది చూడండి, ఇలా మనకి మొత్తం టోటల్గా 11 వస్తాయి కదా అక్కడ. సో ఫస్ట్ మనకి ఏం చెప్పుకున్నాం ఒకసారి గీస్తాను చూడండి నేను మళ్ళీ. సో ఇక్కడ మనకి ట్రాన్స్ హిమాలయాల్లో కారాకోరం పర్వతాలు ఉంటాయని చెప్పాను. సో దాని తర్వాత ట్రాన్స్ హిమాలయాలకి దక్షిణంగా హిమాద్రి హిమాలయాలు ఉంటాయని చెప్పుకున్నాం. ఈ హిమాలయాలని మనకి ఈశాన్య భారతదేశంలో పూర్వాంచల్ పర్వతాలు అని పిలుస్తారని చెప్పారు. సో దాని తర్వాత మనకి ఈ ప్రాంతంలో ఆరావళి పర్వతాలు ఉన్నాయి. సో దాని తర్వాత వింధ్యా పర్వతాలకి దక్షిణంగా సాత్పుర పర్వతాలు. నేను చెప్పేటప్పుడు మీరు కూడా
ఇండియా మ్యాప్స్ తీసుకొని డ్రా చేస్తూ నేర్చుకోండి. సో మ్యాప్ అనేది కంపల్సరీ ముందు పెట్టుకోండి, లేదా బుక్ అన్నా చూడండి. దాని తర్వాత మనకి పశ్చిమ కనుమలు గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ. సో దాని తర్వాత నీలగిరి పర్వతాలు కర్ణాటక, కేరళ, తమిళనాడు. సో దాని తర్వాత మనకి తూర్పు కనుమలు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్. సో దాని తర్వాత మనకి ఇక్కడ అండమాన్ దీవులు ఉంటాయి. అండమాన్ దీవుల తర్వాత మనకి నికోబార్ దీవులు ఉంటాయి. సో ఇలా మనకి ఆర్డర్ ప్రకారం ఫస్ట్ నుంచి చూసుకుంటూ వద్దాం. సో ఫస్ట్ వన్ మనకి హిమాలయ పర్వతాలు. హిమాలయ పర్వతాల పైన మనకి హిమాలయాలు ఆల్రెడీ చెప్పాను కదా 4 వరుసలుగా ఉంటాయి. ఫస్ట్ ఉండేది మనకి ట్రాన్స్ హిమాలయాలు. ట్రాన్స్ హిమాలయాలకి దక్షిణంగా ఉండేది మనకి హిమాద్రి హిమాలయాలు. ఈ హిమాద్రి హిమాలయాలకి దక్షిణంగా ఉండేది మనకి హిమాచల్ హిమాలయాలు. ఈ హిమాచల్ హిమాలయాలకి దక్షిణంగా ఉండేది మనకి శివాలిక్ పర్వత శ్రేణి. అందులో మనకి ట్రాన్స్ హిమాలయాల్లోనే కారాకోరం పర్వతాలు ఉంటాయని చెప్పుకున్నాం. సో ఇక్కడ చూడండి, ఈ లడాఖ్లో మనకి కారాకోరం పర్వత శ్రేణి ఉంది. ఈ కారాకోరం పర్వత శ్రేణిలో ఉండే ఎత్తైన పర్వతం మనకి K2 అనే పర్వతం. సో ఫస్ట్ ఇది చూడండి, కారాకోరం పర్వత శ్రేణి, అందులో ఉండే ఎత్తైన పర్వతం K2. సో దాని తర్వాత ఏం చెప్పాను, హిమాద్రి హిమాలయాలు అని చెప్పాను. ఈ హిమాద్రి హిమాలయాలు సో భారతదేశంలో ఉంటాయి, నేపాల్లో కూడా ఉన్నాయి. అదేవిధంగా మనకి ఇలా ఉంటాయి కదా హిమాద్రి హిమాలయాలు. సో ఫస్ట్ మనకి ఓవరాల్గా హిమాద్రి హిమాలయాల్లో ఉండే ఎత్తైన పర్వతం చూద్దాం. సో దాని తర్వాత భారతదేశంలో ఉండే ఎత్తైన పర్వతం ఏంటనే చూద్దాం. అదే హిమాద్రి హిమాలయాల్లో భారతదేశంలో ఏముంది, నేపాల్లో ఏముంది ఓవరాల్గా. సో ఓవరాల్గా హిమాద్రి హిమాలయాల్లో ఎత్తైన పర్వతం అంటే ఎవరెస్ట్ అని చెప్పాలి. ఆ ఎవరెస్ట్ నేపాల్ దేశంలో ఉంది కాబట్టి ఒకవేళ హిమాద్రి హిమాలయాల్లో భారతదేశంలో ఎత్తైన పర్వతం అంటే మనకి కాంచనగంగా సిక్కిం అని చెప్పాలి. ఓకేనా, కాంచనగంగా సిక్కిం. సో ఇక్కడ మనకి సిక్కింలో ఈ హిమాద్రి హిమాలయాల్లో ఉంటుంది. అదే మనకి ఇక్కడ నేపాల్లో ఎవరెస్ట్ అనే పర్వతం ఉంటుంది. సో ఎవరెస్ట్ అనే పర్వతం ఉంటుంది. అంటే మనకి ఇక్కడ హిమాలయ పర్వతాల్లో ఎత్తైన పర్వతం ఎవరెస్టే. ఓవరాల్గా హిమాలయ పర్వతాలు అంటే ఏమొస్తాయి, ట్రాన్స్, హిమాద్రి, హిమాచల్, శివాలయ, ఇవన్నీ మొత్తం హిమాలయ పర్వతాలే. ఈ ఓవరాల్గా హిమాలయ పర్వతాల్లో ఎత్తైన పర్వతం అంటే ఎవరెస్టే. ప్రపంచంలో ఎత్తైన పర్వతం అన్న ఎవరెస్టే. హిమాద్రి హిమాలయాల్లో ఎత్తైన పర్వతం అన్న ఎవరెస్టే. నేపాల్లో ఎత్తైన పర్వతం అన్న ఎవరెస్టే. ఆ ఎవరెస్ట్ పర్వతం ఎక్కడుంది, నేపాల్లో ఉంది. ఒకవేళ హిమాద్రి హిమాలయాల్లో భారతదేశంలో ఎత్తైన పర్వతం అంటే మనకి కాంచనగంగా సిక్కిం. సో కాంచనగంగా పర్వతం సిక్కింలో ఉంటుంది. 8598 మీటర్స్ ఉంటుంది. అదే మనకి ఎవరెస్ట్ ఎంత ఉంటుంది, 8848.86 మీటర్స్ ఉంటుంది. అదే మనకి K2 ఇక్కడ కారాకోరం పర్వతాల్లో ఉండే ఎత్తైన పర్వతం K2. ఈ K2 ఎంత ఉంటుంది, 8611 మీటర్స్ ఉంటుంది. ఇప్పుడు మనకి ప్రపంచంలో 3 ఎత్తైన పర్వతాలు ఇక్కడే ఉన్నాయి చూడండి. నేను చెప్పింది ఏంటంటే ప్రపంచంలో 10 ఎత్తైన పర్వతాలు హిమాలయాల్లోనే ఉన్నాయి. అందులో ఈ హిమాద్రి హిమాలయాల్లో 9 పర్వతాలు ఉంటాయి, 1 మాత్రమే ఈ ట్రాన్స్ హిమాలయాల్లో కారాకోరం పర్వతాల్లో ఉంది అని చెప్పాను. అదే మనకి K2. అసలు ఫస్ట్ ప్రపంచంలో ఎత్తైన పర్వతం ఎవరెస్ట్. ఎవరెస్ట్ తర్వాత మనకి K2 తర్వాత మనకి కాంచనగంగా. ఈ ఎవరెస్ట్ మనకి 8848.86 ప్రపంచంలో ఎత్తైన పర్వతం. దాని తర్వాత ప్రపంచంలో 2వ ఎత్తైన పర్వతం K2. ప్రపంచంలో 3వ ఎత్తైన పర్వతం కాంచనగంగా. మొత్తం 10 ఎత్తైన పర్వతాల్లో 9 హిమాద్రి హిమాలయాల్లో ఉంటే 1 మాత్రమే ట్రాన్స్ హిమాలయాల్లో ఉంటుంది. సరే, మనకి హిమాలయ పర్వతాల్లో అన్నప్పుడు ఎవరెస్టే వస్తుంది. ఆ ఎవరెస్ట్ ఎక్కడ ఉంది, హిమాద్రి హిమాలయాల్లో ఉంది. సో నేపాల్లో ఉంటుంది. అదే హిమాద్రి హిమాలయాల్లో భారతదేశంలో ఎత్తైన పర్వతం అంటే కాంచనగంగా అని చెప్పాలి. సో దాని తర్వాత మనం నేర్చుకున్న పర్వత శ్రేణి పూర్వాంచల్ పర్వతాలు. సో పూర్వాంచల్ పర్వతాల్లో ఉండే ఎత్తైన శిఖరమే మనకి సారామతి అనే శిఖరం. ఇది నాగాలాండ్లో ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. సో దాని తర్వాత మనకి 4th వన్. సో ఇక్కడ మనకి ఇక్కడ మళ్ళీ ఒకసారి చూసుకోండి. ట్రాన్స్ హిమాలయాల్లో కారాకోరం పర్వతాలు ఉన్నాయి. అందులో ఎత్తైన పర్వతం K2. సో దానికి మనకి దక్షిణంగా ఉండేది హిమాద్రి హిమాలయాలు. ఈ హిమాద్రి హిమాలయాల్లో ఎత్తైన పర్వతం ఎవరెస్ట్. ఇదే ప్రపంచంలో ఎత్తైన పర్వతం. ఈ హిమాద్రి హిమాలయాల్లో భారతదేశంలో ఉండే ఎత్తైన పర్వతమే కాంచనగంగా సిక్కింలో ఉంటుంది. అంటే 3 అయిపోయినాయి. ఈ హిమాలయాల్ని ఈశాన్య భారతదేశంలో పూర్వాంచల్ పర్వతాలని పిలుస్తారు. అందులో ఇక్కడ మనకి నాగాలాండ్లో సారామతి అనే పర్వతం ఉంటుంది. దాని తర్వాత 4th వన్ మనకి ఆరావళి పర్వతాలు. సాలార్ పర్వతాలు మనకి ఈ ప్రాంతంలో ఉంటాయి, రాజస్థాన్ ప్రాంతంలో ఎక్కువ. ఈ ఆరావళి పర్వతాల్లో ఉండే ఎత్తైన శిఖరమే మనకి గురు శిఖర్. అందులో మనకి ప్రముఖ వేసవిడిది కేంద్రం కూడా ఉంటుంది, మౌంట్ అబూ అనే హిల్ స్టేషన్. అందులో ఉండే ఇంపార్టెంట్ పాసెస్ కనుమలు వచ్చేసరికి హల్దీ ఘాట్, పిప్లీ ఘాట్. అందులో ఉండే ఫేమస్ టెంపుల్ వచ్చేసరికి దిల్వారా జైన దేవాలయం. అందులో జన్మించే నది మనకి శబర్మతి నది.
శబర్మతి నది ఇలా మనకి ఆరావళి పర్వతాల్లో జన్మిస్తుంది రాజస్థాన్లో. అలా రాజస్థాన్ గుండా గుజరాత్ వచ్చి ఇక్కడ మనకి గుజరాత్లో అరేబియా సముద్రంలో కలుస్తుంది. శబర్మతి అనేది 2 రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. ఒకటి రాజస్థాన్, రెండోది గుజరాత్. ఏ పర్వతాల్లో జన్మిస్తుంది? ఆరావళి పర్వతాల్లో జన్మిస్తుంది. ఇక్కడ మీకు నదులన్నీ కూడా మనకి పర్వత శ్రేణుల్లోనే జన్మిస్తాయి. ఎందుకు? నది అనేది ప్రవహిస్తూ ఏదో ఒక సముద్రంలో కలిసిపోతూ ఉంటుంది. మేజర్ రివర్స్ అన్నీ కూడా. సో నది ప్రవాహం ఉండాలి అంటే వాడు ఉండాలి కంపల్సరీ కూడా. అన్ని నదులు కూడా ఏదో ఒక మౌంటైన్ రేంజెస్, ఎత్తైన ప్రాంతాల్లోనే జన్మిస్తాయి. అంటే ఇక్కడ మీకు నదులు అర్థం కావాలంటే ఏం తెలియాలి? మౌంటైన్ రేంజెస్ గురించి ఐడియా ఉండాలి. మౌంటైన్ రేంజెస్ గురించి ఐడియా ఉండాలి అంటే మ్యాప్ పాయింటింగ్ తెలియాలి. అంటే ఇక్కడ మ్యాప్ పాయింటింగ్ తెలిస్తేనే మౌంటైన్ రేంజెస్ అనేది ఐడియా వస్తుంది. ఆ మౌంటైన్ రేంజెస్ ఐడియా వస్తేనే మనకి దాని తర్వాత నదులు అనే చాప్టర్ అర్థమవుతుంది. సో నదులు తెలిస్తేనే మనకి నదీ తీర నగరాలు గుర్తుపెట్టుకోవచ్చు. అలా నదులు తెలిస్తేనే మనకి ప్రాజెక్ట్స్, ఆనకట్టలు. సో ఆనకట్టలు కట్టేది దేనిపైన? నదులపైన. అంటే నదులే తెలియకపోతే డ్యామ్స్ అర్థం కావు, రివర్ సైడ్ సిటీస్ అర్థం కావు. నదులు అర్థం కావాలంటే మనకి మౌంటైన్ రేంజెస్, మౌంటైన్స్ గురించి ఐడియా ఉండాలి. సో ఆ మౌంటైన్స్ గురించి అర్థం కావాలి అంటే భారతదేశ ఉనికి, సో భారతదేశం గురించి ఐడియా ఉండాలి. సో ఆ భారతదేశం తెలుసుకోవాలి అంటే ఏ రాష్ట్రాలు పార్ట్స్ అన్నీ కూడా మనం ఒక ఆర్డర్ ప్రకారం గుర్తుపెట్టుకోవాలి. అలా ఒకదానికొకటి లింక్ ఉంటాయి అనమాట. సో బై 1 get 1 ఫ్రీ లాగా మీరు ఏది నేర్చుకుంటే ఏది ఫ్రీగా వస్తుందో తెలుసుకోవాలి. అలా కాకుండా ఫ్రీగా వచ్చేదాన్ని మీరు 10 గంటలు 20 గంటలు చదివినా ఉపయోగం లేదు. సో మీరు ఎక్కువసేపు చదువుతున్నారు అంటే ఎలా చదవాలో తెలియక పుస్తకాలు ముందేసుకొని నటిస్తున్నారని అర్థం. మీకు నిజంగా వే ఆఫ్ లెర్నింగ్ తెలిస్తే అంతసేపు చదవాల్సిన అవసరం లేదు. సో ఒకసారి చూసుకోండి. ఆరావళి పర్వతాల తర్వాత మనకి వింధ్యా పర్వతాలు, సాత్పురా పర్వతాలు. ఈ వింధ్యా పర్వతాల్లో మనకి ఎత్తైన శిఖరం మనకి పావుగఢ్ అనే శిఖరం. మనకి ఈ పావుగఢ్ తర్వాత సద్భావన అనే శిఖరం ఉంటుంది. సో బుక్లో మనకి సద్భావన అని ఉంది, దాన్ని అప్డేట్ చేసుకోండి. సో టెక్స్ట్ బుక్స్ ప్రకారం ఫాలో అవ్వాలి కాబట్టి పావుగఢ్ అనేది మనకి ఈ వింధ్యా పర్వతాల్లో ఎత్తైన శిఖరం. సో దాని తర్వాత దక్షిణంగా ఉండే పర్వత శ్రేణి ఏంటి? సాత్పురా పర్వత శ్రేణి. ఆ సాత్పురా పర్వతాల్లో ఉండే ఎత్తైన శిఖరమే మనకి ధూప్గఢ్. సో రెండు కూడా మనకి ఎక్కడ ఉంటాయి? మధ్యప్రదేశ్లో ఉంటాయి. సో వింధ్యా పర్వతాల్లో అయితే పావుగఢ్, సాత్పురా పర్వతాల్లో అయితే ధూప్గఢ్. సో ఇప్పటివరకు నేను మళ్ళీ ఒక ఆర్డర్ ప్రకారం చెప్తున్నా చూడండి. ఫస్ట్ ఏం చెప్పుకున్నాం? ట్రాన్స్ హిమాలయాల్లో K2, దాని తర్వాత హిమాద్రి హిమాలయాల్లో అయితే ఎవరెస్ట్, భారతదేశంలో హిమాద్రి హిమాలయాల్లో అయితే కాంచనగంగా. దాని తర్వాత ఏం చెప్పుకున్నాం? పూర్వాంచల్ పర్వతాలు, అందులో మనకి సారామతి నాగాలాండ్. దాని తర్వాత ఆరావళి పర్వతాల్లో గురుశిఖర్ రాజస్థాన్, వింధ్యా పర్వతాలు అయితే పావుగఢ్ మధ్యప్రదేశ్, సాత్పురా పర్వతాలు అయితే ధూప్గఢ్ మధ్యప్రదేశ్. సో దాని తర్వాత పశ్చిమ కనుమలు వెస్టర్న్ ఘాట్స్. సో వెస్టర్న్ ఘాట్స్లో ఏంటి? మనకి అనైముడి కేరళ, అనైముడి అనే పర్వతం ఇది మళ్ళీ అన్నామలై పర్వతాల్లో ఉంటుంది. సో వెస్టర్న్ ఘాట్స్లో మళ్ళీ సపరేట్ మౌంటైన్ రేంజెస్ అనేవి ఉంటాయి. సో అవన్నీ మళ్ళీ నేను సపరేట్ చేస్తాను వీడియోస్. సో వెస్టర్న్ ఘాట్స్లో ఉండే ఎత్తైన పర్వతం పశ్చిమ కనుమలు అనగానే మీరు అనైముడి గుర్తుపెట్టుకోవాలి. ఇదే మనకి దక్షిణ భారతదేశంలో ఎత్తైన పర్వతం ఉన్న మనకి అనైముడినే వస్తుంది. సో అనైముడి ఎక్కడ ఉంటుందంటే మనకి కేరళ రాష్ట్రంలో ఉంటుంది. అదే మనకి నీలగిరి పర్వతాల్లో ఉండే ఎత్తైన పర్వతం వచ్చేసరికి దొడబెట్ట. ఈ దొడబెట్ట ఎక్కడ ఉంటుందంటే మనకి తమిళనాడులో ఉంటుంది. అదే తూర్పు కనుమలలో ఎత్తైన పర్వతం అయితే మనకి జిందగడ. ఈ జిందగడ అనే పర్వతం మనకి విశాఖపట్నంలో ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు మనకి 9 అయిపోయినాయి. సో దాని తర్వాత మనకి అండమాన్ దీవుల్లో, నికోబార్ దీవుల్లో ఉండే ఎత్తైన పర్వతం. సో మనకి ప్రీవియస్ వీడియోలోనే మనం మౌంటైన్ రేంజెస్ చెప్పుకోకముందు లక్షద్వీపులు, దానికి ముందు అండమాన్ నికోబార్ దీవులు చెప్పుకున్నాం. సో నాకు తెలిసి మేబీ 20 తర్వాతే క్లాస్ నెంబర్ అది 21 అనుకుంటా. సో అది ఒకసారి చూడండి, ఒక్కటి ఒక ఆర్డర్ ప్రకారం చూసుకుంటున్నాను. అండమాన్ దీవుల్లో ఉండే ఎత్తైన పర్వతం అయితే మనకి శాడల్ అనే పర్వతం, నికోబార్ దీవుల్లో ఉండే ఎత్తైన పర్వతం మౌంట్ తులియర్. మీకు నేను ఇమేజ్ కూడా గీసి మరి క్లారిటీగా చెప్పాను. సో మనకి శాడిల్ అనే పర్వతం అండమాన్ దీవుల్లో ఉంటుంది, అది ఉత్తర అండమాన్ దీవుల్లో ఉంది. ఓవరాల్గా అండమాన్ నికోబార్ దీవుల్లో ఉండే ఎత్తైన పర్వతం అన్న ఈ శాడిల్ అనే పర్వతం. అలా కాకుండా నికోబార్ దీవుల్లో ఉండే ఎత్తైన పర్వతం అయితే మౌంట్ తులియర్. ఈ మౌంట్ తులియర్ అనే పర్వతం గ్రేట్ నికోబార్ దీవిలో ఉంది. శాడిల్ అనే పర్వతం ఉత్తర అండమాన్ దీవిలో ఉంటుంది అనేది మీకు నేను అండమాన్ ఐలాండ్స్ అనే టాపిక్లో క్లారిటీగా చెప్పాను. అదే మనకి నికోబార్ దీవులు అయితే మౌంట్ తులియర్, అండమాన్ దీవులు అయితే శాడిల్ శిఖరం. సో ఇలా మొత్తం మనకి మౌంటైన్ రేంజెస్, మౌంటైన్స్ గురించి అయిపోయింది. సో మళ్ళీ ఫస్ట్ నుంచి ఇక్కడ ఒకసారి చూసుకుంటే ఇక్కడ మనకి కారాకోరం పర్వతాలు K2. సో దాని తర్వాత హిమాద్రి హిమాలయాలు, ఎవరెస్ట్ ఉంది, ఎవరెస్ట్ నేపాల్లో ఉంది. ఈ K2 ఎక్కడుంది? లడాఖ్లో ఉంది. ఎవరెస్ట్ ఎక్కడుంది? నేపాల్లో ఉంది. అదే హిమాద్రి హిమాలయాల్లో సిక్కింలో ఏముంది? కాంచనగంగా, అంటే భారతదేశంలో అయితే కాంచనగంగా.
సో తర్వాత మనకి ఈ హిమాలయాల్ని పూర్వాంచల్ పర్వతాలు అంటారు ఇక్కడ ఈశాన్య భారతదేశంలో. ఈ పూర్వాంచల్ పర్వతాల్లో ఉండే ఎత్తైన పర్వతమే సారామతి, నాగాలాండ్. సో దాని తర్వాత ఆరావళి పర్వతాలు చూసుకున్నాము. ఆరావళి పర్వతాల్లో ఉండే ఎత్తైన శిఖరం గురుశిఖర్. దాని తర్వాత వింధ్యా పర్వతాల్లో ఉండే ఎత్తైన శిఖరం పావుగఢ్, మధ్యప్రదేశ్. దానికి దక్షిణంగా మనకి సాత్పురా పర్వతాలు. ఈ సాత్పురా పర్వతాల్లో ఉండే ఎత్తైన శిఖరమే ధూప్గఢ్, మధ్యప్రదేశ్. అదే వింధ్యా పర్వతాలు అయితే పావుగఢ్, మధ్యప్రదేశ్. దాని తర్వాత పశ్చిమ కనుమలు మనకి కేరళలో మనకి అనైముడి అనే పర్వతం ఉంటుంది. వెస్టర్న్ ఘాట్స్లో ఉండే ఎత్తైన పర్వతం అనైముడి. సో దాని తర్వాత మనకి నీలగిరి పర్వతాలు. ఈ నీలగిరి పర్వతాల్లో ఉండే ఎత్తైన పర్వతం మనకి దొడ్డబెట్ట, తమిళనాడులో ఉంటుంది. సో దాని తర్వాత మనకి వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్, తూర్పు కనుమలు ఉంటాయి. ఈ తూర్పు కనుమల్లో ఉండే ఎత్తైన పర్వతం విశాఖపట్నంలో జిందాగఢ అనే పర్వతం ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. సో దాని తర్వాత మనకి అండమాన్ నికోబార్ దీవుల్లో అయితే శాడిల్ అనే పర్వతం, నికోబార్ దీవుల్లో అయితే మౌంట్ తులియర్ అనే పర్వతం. సో ఇప్పుడు మనకి భారతదేశంలో ఎత్తైన పర్వతం అంటే ఏం చెప్పాలంటే K2 అని చెప్పాలి. ఎందుకు? ఇక్కడ మనకి ఇది పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉంటుంది K2 అనేది. సో మనకి అదే భారత ప్రధాన భూభాగంలో ఎత్తైన పర్వతం అంటే కాంచనగంగా అని చెప్పాలి. ఎందుకంటే భారతదేశంలో ఎత్తైన పర్వతం K2 అనే పర్వతం ఇక్కడ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉంది. ఒకవేళ మనం భారతదేశంలో ఎత్తైన పర్వతం K2 అని చెప్పకపోతే సో మనమే దాన్ని పాకిస్తాన్కి ఇచ్చినట్టు అయింది. సో అందుకే భారత ప్రధాన భూభాగం అని మెన్షన్ చేస్తేనే కాంచనగంగా అని చెప్పాలి. భారతదేశంలో ఎత్తైన పర్వతం అయితే K2. భారత ప్రధాన భూభాగం మెయిన్లాండ్ ఏరియా అసలు మన కంట్రోల్లో లేదు, మన ప్రధాన భూభాగం అని మెన్షన్ చేస్తే కాంచనగంగా అని చెప్తాం. సో ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే ఈ కాంచనగంగా అనే పర్వతం ఒక కరెన్సీ నోటు పైన ఉంటుంది. సో ఎవరైతే వీడియో చూస్తున్నారో అది ఏ కరెన్సీ నోటు పైన కాంచనగంగా అనే పర్వతం ఉంటుంది అనేది సో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. సో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను దానికి ఆన్సర్. సో కాంచనగంగా పర్వతం భారత ప్రధాన భూభాగంలో ఎత్తైన పర్వతం, ఇది సిక్కింలో ఉంది. భారతదేశంలో ఎత్తైన పర్వతం K2, ఇది లడాఖ్లో ఉంది. దక్షిణ భారతదేశం అన్న ద్వీపకల్ప భారతదేశంలో ఎత్తైన పర్వతం ఉన్న సో మనకి అనైముడి, కేరళ. ఒకవేళ ఈశాన్య భారతదేశంలో ఎత్తైన పర్వతం అంటే మనకి సారామతి, నాగాలాండ్. ఓకేనా? సో ఇలా మనకి ఆ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి. సో అన్నీ కూడా మౌంటైన్స్. సో దీని తర్వాత మనకి ప్రపంచంలో ఉండే 10 ఎత్తైన పర్వతాల గురించి చూద్దాం. సో అందులో ఫస్ట్ వన్ మనకి ఎవరెస్ట్ అనే పర్వతం, ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇది హిమాలయాల్లో ఉంది. సో ఈ టాప్ 10 హైయెస్ట్ మౌంటైన్స్లో హిమాలయాల్లో మనకి 9 ఎత్తైన పర్వతాలు ఉంటే ఒకటి మాత్రమే మనకి ట్రాన్స్ హిమాలయాల్లో కారాకోరం పర్వత శ్రేణిలో ఉంటుంది. ఈ కారాకోరం పర్వత శ్రేణిలో ఉండే ఎత్తైన పర్వతం మనకి K2 అనే పర్వతం. సో ఈ K2 తప్ప రిమైనింగ్ అన్నీ కూడా మనకి హిమాలయాల్లో ఉన్నాయి. సో ఇది మాత్రమే మనకి ట్రాన్స్ హిమాలయాల్లో ఉంటుంది. సో అన్నీ కూడా మనకి హిమాలయాలు. సో హిమాలయాలు గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో ఎత్తైన పర్వతం ఎవరెస్ట్, నేపాల్లో ఉంది. ప్రపంచంలో రెండవ ఎత్తైన పర్వతం K2, దాన్నే మనకి గాడ్విన్ ఆస్టన్ అని పిలుస్తారు. ఇది లడాఖ్లో ఉంటుంది, 8611 మీటర్స్ ఉంటుంది. అదే ప్రపంచంలో మూడవ ఎత్తైన పర్వతం కాంచనగంగా సిక్కింలో ఉంటుంది. సో దాని తర్వాత మనకి లోట్సే, దాని తర్వాత మకాలు, చావోయి, ధౌలగిరి, మనస్లు, నంగప్రభాత్, అన్నపూర్ణ. సో మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఫస్ట్ 3 గుర్తుపెట్టుకున్న తర్వాత మనకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారమే L తర్వాత M వస్తుంది, లోట్సే, మకాలు ఇవన్నీ కూడా నేపాల్లోనే ఉంటాయి. ఒక నంగప్రభాతే మళ్ళీ లడాఖ్లో ఉంటుంది. అంటే మొత్తం కూడా అన్ని భారతదేశంలోనే ఉన్నాయి, నేపాల్లోనే ఉంటాయి. భారతదేశంలో ఏమున్నాయి? K2 ఒకటి, కాంచనగంగా ఒకటి, నంగప్రభాత్ ఒకటి. అంటే టాప్ 10 హైయెస్ట్ మౌంటైన్స్లో ఒక 3 పర్వతాలు తప్ప రిమైనింగ్ అన్నీ కూడా మనకి నేపాల్లోనే ఉంటాయి. సో L తర్వాత M వస్తుంది, లోట్సే, మకాలు. దాని తర్వాత మళ్ళీ C తర్వాత D, చావోయి, ధౌలగిరి. దాని తర్వాత మళ్ళీ M తర్వాత N, మనస్లు, నంగప్రభాత్. లాస్ట్లో A. అన్నీ కూడా ఒక వరుసగా ఉంటాయి అన్నమాట ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం. LMCDMN. సో లోట్సే, మకాలు, చావోయి, ధౌలగిరి, మనస్లు, నంగప్రభాత్, అన్నపూర్ణ అనేది 10వ ఎత్తైన పర్వతం. సో 1-2 సార్లు చూసుకుంటే గుర్తుండి. సో ఇది మనకి మౌంటైన్స్ గురించి. సో ఈ వీడియోతో మనకి మౌంటైన్ రేంజెస్, మౌంటైన్స్ అనేవి బేసిక్స్ అనేవి కంప్లీట్ అయినాయి. సో ఇందులో మనకి డీటెయిల్గా వెళ్తే చాలా డెప్త్గా ఉంటుంది జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే. సో దీనికి ఇక్కడ మీకు క్వశ్చన్ ఏంటంటే ఈ క్రింది వాటిని జతపరచండి. మ్యాచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. భారతదేశంలో ఎత్తైన పర్వతం ఏంటి? ఆరావళి పర్వతాల్లో ఎత్తైన శిఖరం ఏంటి? నీలగిరి పర్వతాల్లో ఎత్తైన శిఖరం ఏంటి? సాత్పురా పర్వతాల్లో ఎత్తైన శిఖరం ఏంటి? సో ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరూ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. సో చాలామంది వీడియోస్ చూస్తున్నారు, ఆన్సర్ చేయట్లేదు. నేను ప్రతి వీడియోలో చెప్తున్నా. సో వీడియో చూసే వాళ్ళల్లో 10% కూడా మనకి
ఆన్సర్ అనేది చేయట్లేదు. సో ప్రతి ఒక్కరు మీకు తెలిసినా తెలియకపోయినా ఆన్సర్ చేయండి, మీకు తెలుస్తుంది కదా. నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసి సో మళ్ళీ చెప్తాను. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా 100 క్లాసెస్ మీరు ఒక ఆర్డర్ ప్రకారం చూడండి. సో ఎవరైతే ఫస్ట్ టైం వీడియోస్ చూస్తున్నారో సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో 100 క్లాసెస్ అనేవి మీకు నేను ప్లేలిస్ట్లో బేసిక్ 50 జీకే టాపిక్స్ అని మీకు ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి పెట్టాను. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒక ఆర్డర్ ప్రకారం మీకు థంబ్నెయిల్స్ కూడా క్లాస్ 1 క్లాస్ 2 ఆ టాపిక్ ఏంటి అనేది ఉంటుంది డీటెయిల్గా. సో దానికంటే ముందే ఆ 50 టాపిక్స్ ఏమేమి చెప్పుకుంటున్నాం అనేది ఒక వీడియో ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది 50 టాపిక్స్ ఏంటి, ఏమేమి చెప్పుకుంటాము అనేది. ఆ 50 టాపిక్స్ని మనం 100 క్లాసెస్గా చెప్పుకుంటున్నాం. ఓకేనా. సో ఇది మనకి థర్డ్ ఎడిషన్ జనరల్ నాలెడ్జ్ బుక్. సో ఎవరి దగ్గర లేకపోతే కావాలి అంటే మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా అన్ని బుక్ షాప్లో కూడా అవైలబిలిటీ ఉంటుంది. సో మీరు తీసుకోవచ్చు. సో మళ్ళీ 4th ఎడిషన్ ఇప్పుడు ఎలా రిలీజ్ అవ్వదు. సో నవంబర్ మంత్లో రిలీజ్ అవుతుంది. నవంబర్ మంత్ లేదా డిసెంబర్ మంత్లో మనకి 4th ఎడిషన్ వస్తుంది. 4th ఎడిషన్ అనేది మనకి కంప్లీట్గా చేంజ్ చేస్తాను. ఒక 120 పేజెస్ పెంచుతాను అనమాట. థర్డ్ ఎడిషన్కి 4th ఎడిషన్కి మనకి బాగా డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో అప్పటివరకు మీకు ఇది ఉపయోగపడుతుంది కాబట్టి ఎవరన్నా లేని వాళ్ళు తీసుకోండి. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ మనం కొండలు, హిల్స్ అనేవి వస్తాయి అనమాట. సో పర్వతాల కంటే ఎత్తు తక్కువ ఉంటే మనకి హిల్స్ అని చెప్పుకుంటాం కదా. సో ఇలా పర్వతాలు అంటే సో ఇలా ఉంటాయి. సో హిల్స్ వచ్చేసరికి దానికంటే ఎత్తు తక్కువ ఉంటే మనం హిల్స్ అని చెప్పుకుంటాం. ఆ కొండలు అనేది మళ్ళీ ఇందులో కలవకుండా మీకు నేను సపరేట్గా దాన్ని ఒక టాపిక్ లాగా చెప్తాను. సో ఏ కొండలు ఏ రాష్ట్రాల్లో ఉంటాయి సో మ్యాప్ పాయింటింగ్లో చూపిస్తూ సో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రతి టాపిక్ కూడా మనం మ్యాప్లో చెప్పుకుంటాం కాబట్టి ఒక ఆర్డర్ ప్రకారం ఫస్ట్ టాపిక్ మనం ఇండియా మ్యాప్ బేసిక్స్ చెప్పుకుంటాం. ఆ ఒక ఆర్డర్ ప్రకారం చూస్తేనే మీకు ఈ వీడియోస్ అన్ని అర్థమవుతాయి, లేదంటే కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది, ముందే చెప్తున్నాను. ఓకేనా. సో ఒక ఆర్డర్ ప్రకారం చూడండి. థ్యాంక్ యూ.